శ్రీరామనవమి బెంగాల్ చరిత్రని మలుపు తిప్పుతుందా? మైనార్టీ బుజ్జిగింపు, మెజార్టీల వేధింపులు క్రమంగా పెరిగి మెజార్టీలను విడతీసి పరిపాలించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ 1 కోటి మంది హిందువులని సంఘటితం చేసే కార్యక్రమానికి ఏదైతే ఒకనాడు బ్రిటిష్ వాళ్ళని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్కే బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు. అప్పుడు జరిగినటువంటి గణేష్ చతుర్థి ఉత్సవాల కారణంగా హిందువులు గ్యాదర్ అవ్వడానికి, అక్కడ స్వతంత్ర ఆకాంక్షని రగిలించడానికి కారణమైనటువంటి పరిస్థితి. అట్లాగా ఇప్పుడు బెంగాల్లో శ్రీరామనవమిని వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది హిందువులతో 2000 రామనవమి ర్యాలీస్ని వెస్ట్ బెంగాల్లో నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. టోటల్గా మెగా ఈవెంట్ ప్లానింగ్ అన్నటువంటిది హిందూ సంఘాలన్నీ సమిష్టిగా చేస్తుంటే అది భారతీయ జనతా పార్టీ తెర ముందు నడిపేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో హిందుత్వ శక్తిని ఒక సంఘటితంగా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.